ట్రంప్ టారిఫ్ అంటున్నారు. ఇండియాలో తయారయ్యే ఐఫోన్లు అమెరికాలో అమ్మితే సుంకం చెల్లించాల్సిందేనంటూ కండిషన్ పెడుతున్నారు. దాంతో భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి పెంచడంపై కాస్త డైలమా ఏర్పడింది. అయితే ఇంతలోనే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇండియాలో తయారైన ఐఫోన్లకు ట్రంప్ సుంకం విధించినా భారత్లో తయారు చేసిన ఐఫోన్లు అమెరికాలో తక్కువగా రేటుకే దొరుకుతాయంటున్నాయి పలు నివేదికలు. ఇదెలా సాధ్యం? ఇండియన్ మేడ్ యాపిల్ ఫోన్ యూఎస్లో చీప్ రేటుకే ఎలా దొరుకుతుంది? ట్రంప్ టారిఫ్ విధించిన నో ప్రాబ్లం. యుఎస్ లో తక్కువ రేటుకే ఇండియన్ మేడ్ యాపిల్ ఫోన్. ఇండియాలో ఐఫోన్ ఉత్పత్తి వ్యయం చాలా తక్కువ. యుఎస్ కంటే భారత్ లోనే ఐఫోన్ తయారీకి తక్కువ ఖర్చు. ట్రంప్ బెదిరించిన, సుంకాలు విధించిన భారత్ లోనే ఐఫోన్ తయారీకి తక్కువ కాస్ట్ అవుతుంది. అవును, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GTRI చెప్తున్న మాట ఇది. ఐఫోన్లు అమెరికాలో తయారు కాకపోతే 25% సుంకాలు విధిస్తాను అని ట్రంప్ యాపిల్ సంస్థను హెచ్చరించడంతో 2-3 రోజులుగా కాస్త గందరగోళ పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఇదే GTRI రిపోర్ట్ అందరినీ షాకుకు గురిచేస్తోంది. భారత్లో ఐఫోన్ల తయారీ అమెరికాలో కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్తోంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. సుంకాలు విధించినా కూడా అది యాపిల్ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కూడా అంచనా వేస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కు ట్రంప్ పదే హెచ్చరిస్తున్నా భారత్లో ఐఫోన్ల తయారీ ఆ సంస్థకు లాభదాయకమే అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో స్పష్టం చేసింది. భారత్లో ఐఫోన్ల ఉత్పత్తికి అయ్యే ఖర్చు అమెరికాలో అయ్యేదానికంటే తక్కువగానే ఉంటుందని తెలిపింది. ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లు 25% సుంకం విధించినా ఇండియన్ మేడ్ యాపిల్ ఐఫోన్ కాస్ట్ అమెరికాలో తక్కువే ఉంటుందని చెప్తోంది. ఇటీవలే ట్రంప్ యాపిల్ CEO టిమ్ కుక్ తో మాట్లాడి భారత్లో యాపిల్ ప్లాంట్స్ పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు ట్రంప్. అమెరికాలో అమ్మే ఐఫోన్లు US లోనే తయారు కావాలని, లేకపోతే యాపిల్ ఉత్పత్తులపై కనీసం 25% టారిఫ్ విధిస్తాను అని ట్రంప్ హెచ్చరించారు. చైనాపై అమెరికా విధించిన టారిఫ్లతో యాపిల్ తన సప్లై చైన్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐఫోన్ తయారీని భారత్ షిఫ్ట్ చేయాలని స్కెచ్ వేసింది. ఇంతలోనే ట్రంప్ హెచ్చరికలతో కాస్త సందిగ్ధత ఏర్పడింది. అయితే అమెరికా సుంకాలు విధించినా కూడా భారత్లో ఐఫోన్ల తయారీ ఎందుకు చౌకగా ఉంటుందో GTRI రిపోర్టు వివరించింది. భారత్లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ చేయడానికి $30 ఖర్చవుతుంది. అదే అమెరికాలో అయితే $390 వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కార్మికుల జీతాలలో ఉన్న వ్యత్యాసమని చెప్తోంది GTRI. భారత్లో ఒక కార్మికుడి నెలవారీ సగటు సంపాదన దాదాపు $230 అంటే 19,000 కాగా, అమెరికాలో కనీస వేతన చట్టాల కారణంగా కార్మికుడి నెలవారీ సంపాదన $2,900 అంటే 2,04,000 వరకు ఉంటుంది. భారత్తో పోలిస్తే US లో కార్మికుడి నెలవారీ సంపాదన దాదాపు 13 రెట్లు ఎక్కువ. మరోవైపు భారత ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు యాపిల్ సంస్థకు అదనపు లాభాలను అందిస్తాయని అంచనా వేస్తోంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఐఫోన్ల ఉత్పత్తిపై 25% సుంకం విధించిన ఈ తక్కువ కార్మిక ఖర్చులు, భారత్ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మన దేశంలో తయారయ్యే ఐఫోన్ తక్కువ రేటే ఉంటుందని GTRI రిపోర్ట్ స్పష్టం చేసింది. $1,000 ఐఫోన్ తయారీలో 12కు పైగా దేశాలు పాలు పంచుకుంటాయి. యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్, డిజైన్లతో ఒక్కో ఐఫోన్ పై దాదాపు $450 లాభం పొందుతుంది. అమెరికాలోని క్వాల్కామ్, బ్రాడ్కామ్ వంటి కాంపోనెంట్ తయారీ కంపెనీలు $80, చిప్ తయారీ ద్వారా తైవాన్ $150, OLED స్క్రీన్లు, మెమరీ చిప్లతో దక్షిణ కొరియా $90, జపాన్ కెమెరా సిస్టమ్స్ ద్వారా $85 విలువైన భాగాలను అందిస్తాయి. చైనా, భారతదేశం ఐఫోన్ అసెంబ్లింగ్లో కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఒక్కో పరికరానికి దాదాపు $30 మాత్రమే పొందుతున్నాయి. ఇది మొత్తం రీటైల్ ధరలో 3% కంటే తక్కువ.
ఇప్పుడు ఒకవేళ యాపిల్ ఉత్పత్తిని అమెరికాకు మారిస్తే రీటైల్ ధరలను పెంచకపోతే ఒక్కో ఐఫోన్ పై యాపిల్ లాభం $450 నుంచి కేవలం $60లకు పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ట్రంప్ విధించాలనుకున్న టారిఫ్ల ముప్పు ఉన్నప్పటికీ భారతదేశంలో ఐఫోన్ల తయారీ యాపిల్కు ఆర్థికంగా లాభమే చేకూరుస్తుందని స్పష్టం చేస్తుంది GTRI.